రైట్, నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 న్యూస్. ఇరాన్ ఇరాక్ మధ్య భయంకరమైన యుద్ధం కొనసాగుతోంది. మరి ఈ యుద్ధం దీనికి సంబంధించి ఇరాన్ నుంచి ఇజ్రాయెల్ నుంచి కూడా సమాచారం మనకు అందించేందుకు ప్రతినిధులు సిద్ధంగా ఉన్నారు. అయితే ముఖ్యంగా మరి ఇప్పటికే ఉదయం పూట నుంచి ఇప్పటివరకు ఏం జరిగింది అన్నది కూడా మనకి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు. మరి ఈ యొక్క కార్యక్రమంలో ముందుగా మనకి పార్టిసిపేట్ అవుతున్న వాళ్ళు కార్మంచి ప్రశాంత్ గారు, వీరు లయోరా వరల్డ్ టూర్స్ ప్రొపరేటర్ ఇజ్రాయెల్ అండ్ లైవ్ ప్రెజెంటర్ ఇజ్రాయెల్ నుంచి సిద్ధంగా ఉన్నారు. ముందుగా మనం వారిని ఇన్వైట్ చేస్తున్నాం. నమస్తే అండి ప్రశాంత్ గారు. నమస్తే అండి. రైట్, వీరితో పాటుగా డాక్టర్ డేవిడ్ బ్రాన్హామ్ గుడ్విల్, అంబాసిడర్ ఆఫ్ ఇజ్రాయెల్ టూరిజం, వారిని కూడా మనం ఇన్వైట్ చేస్తున్నాం. నమస్తే అండి డేవిడ్ గారు. నమస్తే అండి, గుడ్ ఈవినింగ్ ప్రైమ్ 9 ప్రేక్షకులందరూ గుడ్ ఈవినింగ్. రైట్ అండి, మరి వీరితో పాటుగా సీనియర్ జర్నలిస్ట్ అండ్ ప్రైమ్ 9 న్యూస్ అవుట్పుట్ ఎడిటర్ రమేష్ బాబు గారిని కూడా మేము ఇన్వైట్ చేస్తున్నాం. రమేష్ బాబు గారు నమస్తే అండి. నమస్కారం. రైట్ అండి, ముందుగా మరి ఈ రోజు ఉదయమే బ్లాస్టింగ్ కూడా జరిగిందంటూ మనకు వార్తా కథనాలు మనకి అందుతున్నాయి. ఈ వార్తా కథనాల మేరకు మరి ఒక లైవ్ ప్రెజెంటర్ ఛానల్ తరపున అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ప్రత్యక్ష ప్రసారం ద్వారా ప్రైమ్ 9 న్యూస్ ప్రత్యేక స్పెషల్ ఎపిసోడ్ అందిస్తుంది. ముందుగా కార్మంచి ప్రశాంత్ గారు, అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయండి? అదే మీరు చూస్తున్నారండి, ఇప్పుడు నేను ఇక్కడ లైవ్ దీంట్లో ఉన్నాను. ఎస్ ప్లీజ్. మనం బేస్టాన్ సిటీలో ఉన్నాం. మార్నింగ్ ఇక్కడే బాంబు పడడం జరిగింది. ఇప్పుడు ఆ ప్రదేశానికి వెళ్తున్నాను. ఇక్కడ ఇక్కడ నా ఫ్రెండ్ తో కలిసి. సో మీరు ఇక్కడ చూసినట్టయితే ఇదే సిటీ. మార్నింగ్ సూసైడ్ డ్రోన్ ఇక్కడ మార్నింగ్ సడన్ గా అంటే వచ్చిన 10 నిమిషాల అరారమ్స్ మనకి ఇక్కడ పడడం జరిగింది. చూసారా, ఒక్క మనిషి కూడా లేడు ఇక్కడ, అందరు ఇంట్లోనే ఉన్నారు. చాలా నిర్మానుష్యంగా ఉంది పరిస్థితి. ఎగ్జాక్ట్ ప్లేస్. రైట్ అండి ప్రశాంత్ గారు, అంటే ఆ ప్రదేశం పేరు చెప్పగలరా? సో ఇక్కడ ఇప్పుడు మనం చూస్తున్నామండి, ఇప్పుడు రాత్రి అంతా కూడా బాంబులు విపరీతంగా రావడం జరిగింది. అసలు ఇప్పుడు వరకు అయితే ఇరాన్ నుంచి మనకి నిన్నటి వరకు అయితే 530 మిసైల్స్ వేశారండి మొత్తం. సో మనకి ఇక్కడ అంటే వీళ్ళు ఏ టార్గెట్ లేదు, అంటే ఎక్కడ పడితే అక్కడే, అంటే ఒక టార్గెటెడ్ గా ఒక సర్జికల్ స్ట్రైక్ లేకపోతే ఒక మిలిటరీనో లేకపోతే బేస్ టు బేస్ ఏదైనా చేయటం అనేది ఉంటే అది ప్రజలకు అంత ఇబ్బందికరంగా ఉండదు. వాళ్ళు అసలు టార్గెట్ చేసింది సివిలియన్స్ మొత్తం టోటల్ గా. సో సివిలియన్స్ ఇప్పుడు ఏంటంటే ఏ అలర్ట్ వచ్చినా కూడా ఇక్కడ బంకర్స్ లో వెళ్ళడానికి రెడీగా, వాళ్ళు ఏ క్షణమైనా సరే అన్నట్టుగా ఇక్కడ మేమంతా కూడా రాత్రి మేము 3 సార్లు ప్రత్యక్షంగా 3 సార్లు వెళ్ళాం బంకర్ లోకి. కొంతమందిని అడిగి తెలుసుకోవడానికి జరుగుతుంది ఇప్పుడు ఎగ్జాక్ట్ గా ఎక్కడ పడింది అనే దాని మీద. రైట్ అండి ప్రశాంత్ గారు, అంటే ఇప్పుడు మనకి కనిపిస్తున్న విజువల్స్ లోపల అంటే అక్కడ జనసంచారం కనిపించడం లేదు, కేవలం వాహనాలు మాత్రం ముందుకు వెళ్తున్నాయి. ఇలా ఎన్ని గంటల పాటు ప్రొక్లైనర్స్ ఎక్కడైతే పడిందో వాటి గురించి బాగు చేయడానికి వెళ్ళేది అన్నమాట. ఇప్పుడు ఓకే, ఏదైతే డ్యామేజ్ జరిగినప్పుడు ఇమ్మీడియట్ గా. రైట్, మరి అందుతున్న సమాచారం మేరకు ఇజ్రాయెల్ ఇప్పటి వరకు 30 మందికి పైగా మరి మృతులు మిగిలినట్లు అంటే ఇక్కడ చనిపోయినట్లుగా తెలుస్తోంది. మరి అదేవిధంగా మా లైవ్ ప్రెజెంటర్ కూడా అక్కడే ఉండి అక్కడ సమాచారాన్ని కూడా ప్రత్యక్ష ప్రసారంలో అందిస్తున్నారు. అక్కడ మరి ఉదయం పూటే కొన్ని బాంబ్ బ్లాస్టింగ్స్ కూడా జరిగాయంటూ కూడా మనకు అందుతున్న సమాచారం. రైట్ ప్రశాంత్ గారు, అంటే ఓకే ప్రశాంత్ గారు వినిపిస్తుందా? రైట్ ప్రశాంత్ గారు, అంటే ఇప్పుడు ఈ పరిస్థితి ఇంకా ఎన్ని గంటలు లేదా ఎన్ని రోజులు కొనసాగే అవకాశం ఉందంటారు? ఇది ఎన్ని గంటలని కాదండి, ఇప్పుడు ఆన్ గోయింగ్ ప్రాసెస్ లాగా ఉండేది. ఇప్పుడు మనం గంటకి ఇప్పుడు వాళ్ళ మార్నింగ్ నుంచి ఇది 3వ అలర్ట్ మళ్ళీ, అంటే 2 సార్లు పడినాయి. యుఏవి వెహికల్స్ అంటారు, అన్మాన్డ్ వెహికల్స్ అనమాట. ఇవన్నీ సూసైడ్ డ్రోన్స్ అనమాట. వాళ్ళు కరెక్ట్ గా ఇవాళ 9 సూసైడ్ డ్రోన్స్ వచ్చినాయి ఇప్పుడు ఇలాట్ లో గానీ బెచాన్ లో గానీ. సో ఆల్ ఓవర్ ద ఇజ్రాయెల్ వీళ్ళు మార్నింగ్ వేయటం జరిగింది. సో ఇప్పుడు మనం వస్తే ప్రిపేర్ అయి ఉండటమేనండి, దీనికి ఆల్టర్నేటివ్ ఏం లేదు.
అంటే ఇప్పుడు మనకి అక్కడ జనసంచారం అయితే కనిపించడం లేదు ప్రశాంత్ గారు. ఇప్పుడు అదేవిధంగా మరి అక్కడ ఉన్న వాహనాలు కూడా పెద్దగా సంచారం లేనట్లు కనిపిస్తోంది. మరి మీరు ప్రత్యక్షంగా ఆ యుద్ధం జరుగుతున్న భూమిలోనే ఉన్నారు. మీ యొక్క ఫీలింగ్స్ ఎలా ఉన్నాయండి ప్రశాంత్ గారు? సో హియర్ ఇస్ మై ఫ్రెండ్ ఆల్సో ఇక్కడ ఉన్నాడండి. ఇతను ఇక్కడే ఉంటాడు. ఓకే, ఇతని పేరు దూది. సో ఈయన ఇంటికి కరెక్ట్ గా దగ్గరలోనే ఇప్పుడు ఈయన తీసుకునే మనం ఆ ప్లేస్ కు వెళ్తాం అనమాట. ఓకే ఓకే. Tell them that what happened in the morning. What happened in the morning? I went to sleep at 11, and then at 2 a.m. I woke up to alarm. There was a missile attack on Israel, and then on 9 a.m. there was also another missile attack, and after 9 a.m. There were also, I think, like 2 or 3 more, and then the third one, the missile succeeded. They attacked and bombed a house, private house. The missile destroyed the building, and because of the damage and the bomb, okay, many cars crashed because of it. Now we're going to see the place where the bomb attacked. ఇప్పుడు ఎక్కడైతే బాంబు పడిందో ఇది పొద్దున ఇక్కడే నివసిస్తాడండి ఈయన. సో ఈ ప్లేస్ లో ఈయన మార్నింగ్ 9 గంటలకి చదువుకోండి ఇక్కడ ఎదురు వచ్చేసాం మనం ఆ ప్లేస్ కి. సో 9 గంటలకి ఈయన లెగిసేదానికి అలారం రాగానే సో ఏంటని చూస్తే అక్కడ చూస్తే ఒక బాంబు అంటే 3-4 వస్తే కూడా ఇప్పుడు ఒకటి ఇక్కడ సక్సెస్ అయ్యి దీంట్లో పడింది. ఇప్పుడు మనం ఆ ప్లేస్ కి వచ్చేసాము. ఓకే, ఒకసారి చూపించే ప్రయత్నం చేయండి ప్రశాంత్ గారు. ఎస్, ప్రైమ్ 9 న్యూస్ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చూపించడం జరుగుతుంది. అక్కడ యుద్ధం జరుగుతున్న ఘటన ఏదైతే ఉందో మరి ఆ ఘటన స్థలికి వెళ్ళడం జరిగింది. మరి లైవ్ ప్రజెంటర్గా అక్కడికి వెళ్ళడం జరిగింది కార్మంచే ప్రశాంత్ గారు. అక్కడ జరగబోతున్న మరి ఇప్పుడు జరిగిన ఘటన గురించి కూడా ఆయన చెప్పేందుకు సిద్ధపడుతున్నారు. మన ప్రత్యక్ష ప్రసారంలో చూస్తున్నాము అక్కడ విజువల్స్లో మరి 2-3 కార్లు కనిపిస్తున్నాయి. మిగతా ప్రదేశం అంతా కూడా నిర్మానుష్యంగా అక్కడ ఎవరు కంటికి కనిపించట్లేదు. విజువల్స్ మనం చూస్తున్నాం. రైట్, ఇదే ప్రాంతంలో ఉదయం పూట బాంబ్ బ్లాస్టింగ్ కూడా జరిగిందంటూ మనకు అందుతున్న సమాచారం. సో బాంబ్ బ్లాస్టింగ్ అయిన కొన్ని గంటల తర్వాత మరి లైవ్ ప్రెజెంటర్ గా ఉన్న కార్మంచి ప్రశాంత్ గారు అక్కడికి వెళ్ళడం మరి ప్రైమ్ 9 న్యూస్ ప్రేక్షకులకు ఒక ఎక్స్క్లూజివ్ గా ఈ విజువల్ సందేశం కూడా జరుగుతుంది. What happened in the morning here? You are living here. There is an Indian walking here. No problem. But first, we will see the place where the hit. We have an Indian worker in the house. Want us to bring him? So where is the place? Exactly place? ఇక్కడ చూడండి వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి మరి నైబర్స్ అన్నమాట. వీళ్ళంతా కూడా ఇదిగోండి ఇక్కడ మనం పోలీసుని అడిగి మనం ఇక్కడ పోలీసులు కూడా ఉన్నారు మీరు చూస్తున్నారు. సో వి విల్ ఆస్క్ ద పోలీస్, మనం ఆయన అడిగి మనం ఆ ప్లేస్ కి వెళ్ళడం జరుగుతుంది. హలో, రైట్, విజువల్స్లో మనం చూస్తున్నాం మరి అక్కడ యుద్ధంకి సంబంధించిన వాతావరణ భీతావాహన పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఉదయం పూటే కొన్ని బాంబులు కూడా బ్లాస్టింగ్ నిర్మానుష్యంగా మారింది. మా ప్రతినిధి మొత్తం కూడా ఇదిగోండి పగిలిపోయినాయి కింద. ఇదిగో మీరు సూసైడ్ డ్రోన్ కోసం ఇక్కడ పడింది. ఇవన్నీ కూడా క్లీన్ చేస్తాం, ఇవన్నీ కూడా క్లీన్ చేయడం జరుగుతుంది మొత్తం.
సో ఈ కార్ చూసారా ఎలా డ్యామేజ్ అయిపోయింది మొత్తం, కారు మొత్తం. ప్రశాంత్ గారు, సో దిస్ ఇస్ ద ప్లేస్ వేర్ ద బాంబ్ హిట్, వేర్ ద బాంబ్ హిట్ హియర్, ఎగ్జాక్ట్లీ హియర్ ద లొకేషన్. చూస్తున్నారా, కనపడుతుందండి? ఎస్ అండి, క్లియర్. కనిపిస్తుంది. హలో, ఎస్, క్లియర్, వీఆర్ గెటింగ్. ఇదిగోండి, ఈ బాంబు మొత్తం కూడా దీని మీద, ఈ ఇంటి మీద పడిందండి. ఇదిగోండి ఎగ్జాక్ట్ లొకేషన్, అంత గుంట పడింది ఇక్కడ కింద, ఇదంతా కూడా కట్టేశారు మొత్తం. ఒకసారి మరింత జూమ్ చేసే ప్రయత్నం చేయండి ప్రశాంత్ గారు. ఇవన్నీ కూడా కార్లు, ఇదిగోండి కారు నెత్తి మీద మొత్తం పడింది, ఇదంతా కూడా డ్యామేజ్ అయిపోయింది కారు. సో ఇదంతా కూడా మార్నింగ్ 9 గంటలకు జరిగిందండి ఇక్కడ. లైవ్ లో చూస్తున్నాం, వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు. ఓకే, చాలా చూడండి, అందరూ కూడా వచ్చి అందరూ అప్పుడే దాన్ని చేయటం, దాన్ని క్లీనింగ్ చేయటం. ఇదిగోండి ఇవన్నీ కూడా కార్లు దెబ్బలున్నాయి. సో ఇది పొజిషన్ ఇది. ప్రశాంత్ గారు మన నుంచి కూడా మనం ఈ లోపల నుంచి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను ఇంకా డైరెక్ట్ గా. ప్రశాంత్ గారు సార్ చెప్పండి. ఇప్పుడు అక్కడ ఇండియన్స్ ఎవరైనా ఉన్నారా మీకు తెలిసి? ఇండియన్స్ పరిస్థితి ఏంటిది? ఎవరండి అక్కడ? ఇండియన్స్ అందరూ ఉన్నారండి ఇక్కడ. ఉన్నారు. ఇప్పుడు ఇందాక మనం ఒక చోట మాట్లాడుతున్నప్పుడు ఒక ఆవిడ మనం చెప్తుంది కదా, నా దగ్గర ఇండియన్ వర్కర్ ఉన్నారు, పిలుస్తాను, అది ఆయనతో మాట్లాడతావా అని అడిగింది నేను. సో పాసిబుల్ మనం వెళ్ళేటప్పుడు కూడా ఇండియన్ వర్కర్స్ ని కలుద్దాం. ఓకే, మాట్లాడించే ప్రయత్నం చేయండి. ఇదిగోండి ఇక్కడ చూడండి, ఇదిగోండి కరెక్ట్ గా ఈ ఇల్లు ఇటు సైడ్ నుంచి ఇంకా బాగా కనపడుతుంది, ఎంత గుంట పడింది అనేది. ఇదిగోండి మొత్తం ఇదంతా ఇది డ్యామేజ్ అయిపోయింది. ఇవాళ మార్నింగ్ డైరెక్ట్ గా కట్ బాంబింగ్ దీని మీద పడింది అనమాట, ఈ ఇంటి మీద, ఇంత లోపలికి ఉన్నటువంటి ఇంటి మీద. వీళ్ళకి ఏమైనా షెల్టర్ హోమ్స్ ఏర్పాటు చేశారండి? అంటే ఎవాక్యుయేషన్స్ సెంటర్స్ ఏర్పాటు చేశారా? వీళ్ళందరికీ కూడా ఇమీడియట్ గా ఎందుకంటే అది సేఫ్ జోన్ వాళ్ళకి ఏమైనా గవర్నమెంట్ కాస్ట్లీ కార్లు కూడా మొత్తం అంతా డ్యామేజ్ అయిపోయినాయండి మొత్తం. టెస్లా కారు, టెస్లా కారు చాలా చూస్తున్నా. రైట్. ఓకే, రైట్ ప్రశాంత్ గారు, ఇప్పుడు అక్కడ బాంబులు పడతాయి అనుకున్న సందర్భంగా అక్కడ కొన్ని సైరన్స్ మోగడం జరుగుతుంది, అప్పుడు బంకర్స్ లో కూడా వెళ్ళడం జరుగుతుంది. అటువంటి ఘటనలు ఏమైనా జరిగాయా ఏమండి ప్రశాంత్ గారు? అంటే ఇక్కడ ప్రభుత్వం నుంచి కూడా కొన్ని సైరన్స్ వినిపించడం జరుగుతుంది, అక్కడ బ్లాస్టింగ్స్ జరుగుతున్నాయి, బాంబింగ్ జరుగుతున్నాయి అంటూ. మరి బంకర్స్కి సంబంధించిన సమాచారాన్ని మీకు అందుతుందా? అంటే అక్కడ దగ్గరలో బంకర్స్ ఉన్నాయా? అవునండి, ప్రతి ఒక్కరికి బంకర్ ఉంటుందండి ఇక్కడ. ఓకే, మరి వచ్చే లోపలే ప్రాణ నష్టం అయితే ఇక్కడ ఏం జరగలేదు, ఆస్తి నష్టం జరిగింది. వాళ్ళు కిందకి షట్టర్ లోకి వెళ్ళటం జరిగింది మనకి ఇమీడియట్ గా. సో వీళ్ళందరూ అలర్ట్ అయ్యి ఇమీడియట్ గా బంకర్ లోకి వెళ్ళడం జరిగింది అనమాట. అంటే ఇళ్ల కిందనే బంకర్లు ఉంటాయండి ప్రశాంత్? అవునండి. ఇప్పుడు ఈ 10 మంది, ఈ 10 ఇళ్ళకి కలిపి ఒక చోట. ఓకే, ఇప్పుడు మీరు అక్కడ చూసినట్టయితే ఈ కింద ఈ ఎర్ర దొంగ చూసారా, దీని కింద ఒకటి ఉంటుందండి షెల్టర్, ఎర్ర గోడ కనబడుతుంది కదా మీకు. అంటే ఒకవేళ ప్రశాంత్ గారు మీరు బంకర్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేయగలరా? బంకర్ కూడా చూపించండి ఒకసారి. చూస్తానండి, అంటే మనం ఈ లోపల చూద్దాం, ఇంకా మనకి వెళ్ళే దారిలో కాశ్మీర్ లో ఉన్నట్టుగా. సో ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ చాలా టెన్షన్ ఉన్నారు, ఇంకా వస్తున్నాయి అని చెప్పి అలర్ట్స్ వస్తున్నాయి. సో అయినా కూడా ఎవరి పని వాళ్ళు ఇమీడియట్ గా బాంబు పడినా కూడా ఎంత మొక్కగాని ధైర్యంతో మరి వీళ్ళందరూ కూడా వాళ్ళు క్లీనప్ పరిస్థితులు అప్పుడే మరి పోలీసుల నుంచి సహకారం కానీ, లోకల్స్ నుంచి సహకారం కానీ మీరు చూస్తున్నారు. ఇదిగోండి నేను అప్పుడే పట్టుకొని క్లీనింగ్ దాంట్లో రెడీ అయిపోయింది మొత్తం. సో ఈ పక్కన ఉన్నటువంటి వీళ్ళందరూ వారితో మాట్లాడించే ప్రయత్నం చేయండి ఒకసారి ప్రశాంత్ గారు. మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నాను ఇప్పుడు వీళ్ళతో. అదే యూ స్పీక్ ఇంగ్లీష్? యూ స్పీక్? Dudi, can you translate to him what happened exactly? What do you want to ask? So what happened exactly in the morning?
the missile attacked this area, which Okay. we see 1 minute ago. Okay. So where he is at the time? Where he is at the time? Sorry about that, man. He was in his apartment. He went upstairs. Then he heard about the attack. Went aside. కలిసి మన ఇండియా నుంచి ఇక్కడ వర్కర్ పనిచేసే ఆమె ఇక్కడ ఉంది. సో ఈమె ఇక్కడ ఉన్నటువంటి లైబ్రరీ ఆమెను తీసుకొచ్చారు. హాయ్ హాయ్ హాయ్, దిస్ ఇస్ ప్రశాంత్. హౌ ఆర్ యూ? వేర్ ఆర్ యూ ఫ్రమ్? కేరళ. ఓకే. సో వాట్ హ్యాపెన్ ఎగ్జాక్ట్లీ హియర్ ఇన్ ద మార్నింగ్? యా, 9 o'clock he is saying that. Yeah. తమిళ్ Okay. తమిళ్ గాని Okay. 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 How far you live from here? 2 houses. In the beginning. Okay. Yeah, yeah. So you hear the big boom? Big. Sound very. Yeah, car, everything is everything. Did you hurt anything? Like you hurt something? You hurt? You hear booming. That's it. You can say in Malayalam also, no problem. If you want to say that, you can say. What happened exactly that somebody can translate? ఈమె ఇక్కడ మెత్తపల్లెట్ అంటారండి. ఇక్కడ పెద్దవాళ్ళకి పని చేయడానికి వచ్చింది కేరళ నుంచి ఈవిడ. ఓకే. ఈవిడ ఆ పెద్ద ఆవిడతో ఇక్కడ ఉన్నప్పుడు ఒక అంటే ఆమె బెడ్రూమ్ లో ఉన్నప్పుడు చాలా పెద్ద సౌండ్ వచ్చిందంట. ఆ సౌండ్ వచ్చినప్పుడు ఏంటని చూస్తే పెద్ద ఇక్కడంతా కూడా బిల్డింగ్ అంతా డ్యామేజ్ అయిపోయి వీళ్ళంతా కూడా కంగారు పడిపోయి వీళ్ళే వాళ్ళ ఓనర్ వీళ్ళే. సో అంటే ప్రశాంత్ వాళ్ళు ఇట్లా ఉన్నారు. అంటే ప్రశాంత్ అంటే ఇప్పుడు బాంబ్ బ్లాస్టింగ్ జరిగేటప్పుడు తను బంకర్ లో ఉందా? ఒకసారి అడగండి. పక్కనే రెండు ఇళ్ల మధ్యలోనే అండి. ఇవ్వండి ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఉన్నామో అక్కడే ఉన్నాం. ఓకే. సో ఇప్పుడు మనం నడుస్తున్నాం ఇప్పుడు వాళ్ళ ఇంటి వరకు. గో హెడ్. చూపిస్తుంది బ్లాస్ట్ జరిగిన ఇల్లు ఇది లైవ్ లో. సో వీళ్ళు ఉండేది ఇల్లు ఇప్పుడు ఇక్కడ ఈ చివర కందు చివర ఒక అమ్మాయి ఫోన్ పట్టుకుని వస్తుంది చూసారా అక్కడ. సో ఇదిగోండి ఇవన్నీ కూడా వాళ్ళు ఇవన్నీ క్లీనప్ చేశారు. ఇక్కడ మీరు చూపిస్తాను. ఇదిగోండి మొత్తం అన్ని కార్లు ఈ సందులో ఉన్న ఒక్క బాంబు స్ప్రింక్లర్ లాగా పడిపోయి మొత్తం లైవ్ డ్యామేజ్ అయిపోయింది అన్నమాట మొత్తం. లొకేషన్ ప్రశాంత్ గారు. అయితే ప్రశాంత్ గారు ఆ లొకేషన్ పేరు ఇది బేషాన్ సిటీ అంటారండి. బేషాన్ ఇది నార్త్ సైడ్ ఆఫ్ ద అది హత్తోమేర్ స్ట్రీట్. ఇది బేషాన్ సిటీలో ఉంది. సో ఇక్కడ మరి చూస్తున్నారు మీరు ఎంత భయంకరంగా ఇజ్రాయెల్లో మరి ఈ విధంగా జనావాసం మధ్యలో సిటీ మధ్యలో ఇది షబ్బాత్ రోజు. ఈ రోజు చాలా పవిత్రమైన దినం యూదులకి. అయినా కూడా ఏమీ దాని కనికరం ఏమీ లేకుండా సో వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా బాంబ్స్, సూసైడ్ డ్రోన్స్, బ్యాలిస్టిక్ మిసైల్స్ మరి వేయటం జరుగుతుంది అన్నమాట. ఓకే ప్రశాంత్ అంటే మీకు దగ్గరలో ఏమైనా మిసైల్స్ వేసినవి కానీ ఐ మీన్ అక్కడ బ్లాస్టింగ్ అయిన కానీ సీన్స్ చూపించగలరా? You have the bunker here where can we see it? Yeah. సో మనం ఇప్పుడు బంకర్ ని మిక్లాడ్ వీళ్ళు బాంబు పడ్డప్పుడు ఎక్కడికి వెళ్తారో అది చూపిస్తున్నారు. అదిగోండి వీళ్ళ ఇంట్లో కారు కూడా డ్యామేజ్ అయిపోయింది. ఇంట్లో కారు బాంబు ఎక్కడ పడింది, ఎక్కడ కారు డ్యామేజ్ అయింది చూడండి. ఎంత పెద్ద శబ్దం వచ్చి ఉంటుంది.
we need to understand the situation. Yeah. They wanted to bomb this place. Actually, this is a school. స్కూల్ మీద వేయాలనుకున్నారంటండి ఇక్కడ. School between 6 to 12. సో వాళ్ళ టార్గెట్ 6 గంటల నుంచి 12 గంటల లోపల ఇక్కడ పిల్లలు ఉంటారని చూసి దీని మీద వేయడానికి Right, Prashant. bomb అది. ఆయన చెప్తున్నారు ఇక్కడ. రైట్ ప్రశాంత్ గారు, అంటే ఇప్పుడు బాంబ్ బ్లాస్టింగ్ జరిగిన ఏరియాలో మరి ప్రాణ ప్రమాదం ప్రాణాలు పోయిన సంఖ్య ఏమైనా తెలిసిందా? ఎంతమంది అక్కడ చనిపోయారు? ఏం లేదండి, ఇక్కడైతే ప్రాణ నష్టం జరగలేదండి. Okay. అందరూ safe గానే ఉన్నారు. ఇక్కడ మార్నింగ్ ఆర్ ఇంజూర్. రైట్, అంటే ఇక్కడ ప్రశాంత్ గారు, బాంబు యొక్క ధాటికి అక్కడ మరి మొత్తం అంత ప్రభావం కూడా ఉంటుంది కదా, ఎంత ఏరియా పాడైపోయింది అంటారు? ఆ విజువల్ అని చూపించగలరా? అదే అండి, ఇప్పుడు చూస్తున్నారు. ఇప్పుడు మనం బాంబు పడిన ఫస్ట్ ప్లేస్ కి వెళ్ళాము, ఒరిజినల్ ప్లేస్. Okay. ఇప్పుడు నేను నుంచుంది కనీసం ఇక్కడ మరి 1/2 కిలోమీటర్లు యువతలకు ఉంటది. మరి ఇక్కడ దాకా కూడా పడతానే ఉంది మరి. ఇట్స్ ఓకే. ప్రశాంత్ గారు, ఒకసారి మీరు ఇప్పుడు బాంబు పడినప్పుడు ఇక్కడ ఉందంటండి, ఓ డైరెక్ట్ గా చెప్తుంది. సో ఈ రోజు చబ్బాతి పెట్టి ఓకే, ఇగో ఈమె ఫోన్ తీసుకున్నాను మీకు లోపల. తను తీసుకెళ్ళింది కిందకి. వినపడుతుందా? ఎస్. Sitting here, Yeah. waiting, only alone. I am here. You alone? I am alone inside a telephone. Inside not allowed telephone. Yeah, Shabbat. Family, I see. You run away. After maybe 10 minutes, I had nothing. You. Vomiting. Oh. Feel not good. సో చూసారండి, ఆ బాంబు శబ్దానికి 100% ఈవిడికి మొత్తం మైండ్ ఏం జరిగిందో అర్థం కాక వామిటింగ్ కూడా అయిందంటండి ఆ శబ్దానికి. అంత భయప్రాంతులు. ఇది స్కూల్, ఇది మీరు ఇక్కడ స్కూల్ ఉంది, మీరు చూసారు. ఇది స్కూల్. యాక్చువల్ గా ఈ స్కూల్ మీద వేయాలనుకున్నారు ఈ బాంబుని, టార్గెటెడ్. ఓకే. సో లక్కీగా అది ముందుగానే పడింది. సో పడి ఇక్కడ ప్రతి వాళ్ళ ఇంట్లో, అందరి ఇళ్లలో కార్లు మట్టికి డ్యామేజ్ అయిపోయినాయండి మొత్తం. పక్కన ఆగి ఉన్న పార్కింగ్ లో ఉన్నటువంటి కార్లు కూడా డ్యామేజ్ అయిపోయింది. టార్గెటెడ్ దాడులు అనుకోవచ్చా, లేకపోతే మామూలుగా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు టార్గెట్ లేకుండా చేసిన దాడులు అనుకోవచ్చా? టార్గెటెడ్ ఇన్ ద సెన్స్ వాళ్ళు జనాల మీద ఎక్కువ ఎంత మంది చనిపోతారు, ఎక్కువ ఎక్కడ ఉంటుందో చూస్తే ఆ టార్గెట్ చేస్తున్నారు. సివిలియన్స్ టార్గెట్ చేస్తున్నారు, సివిలియన్స్. రైట్, అంటే ధైర్యంగా ఉంటే ప్రశాంత్ గారు, ఇప్పుడు అంటే ప్రభుత్వం నుంచి, ఇజ్రాయెల్ ప్రభుత్వం నుంచి అక్కడ మరి గాయపడ్డ వాళ్ళు కానీ, లేకపోతే నష్టపోయిన వాళ్ళు కానీ, అక్కడ నష్టపోయిన ఆస్తులకు కానీ ఏమైనా సాయం చేసే అవకాశం ఉందంటారా? ఉందండి, ప్రతి ఒక్కరిని చేస్తున్నారు. గవర్నమెంట్ తరపు నుంచి మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు మార్నింగ్ జరిగింది, మొత్తం అందరు ఇక్కడ వర్క్ చేస్తున్నారు. పోలీసులు ప్రతి ఒక్కళ్ళు, మరి నైబర్స్ వాళ్ళు, ప్రతి ఒక్కరు సోల్జర్ అండి ఇక్కడ. ఎవరికి వాళ్ళు హెల్ప్ చేస్తూనే ఉంటారు. గవర్నమెంట్ ఖచ్చితంగా అందరి కోసం వర్క్ చేస్తుంది. సో వాళ్ళకి ఏ నష్టం లేదు. ఇప్పుడు ఇలా ఇల్లు పోయిన వాళ్ళకి కూడా ఇమీడియట్ గా వాళ్ళకి హోటల్స్, వాళ్ళకి తిండి అన్ని ప్రొవైడ్ చేస్తారండి. మీకు తెలిసిన సమాచారం ప్రకారం ప్రశాంత్ గారు, ఇప్పుడు ఇజ్రాయెల్ కూడా ఇట్లానే ర్యాండమ్ గా దాడులు చేస్తుందా, లేకపోతే టార్గెటెడ్ గా దాడులు చేస్తుందా ఇరాన్ మీద, మీకున్న సమాచారం ప్రకారం? అండి, ఇప్పుడు నిజంగా ఇజ్రాయెల్ గనక దాడి చేయాలని, సివిలియన్స్ మీద చేయాలని అనుకుంటే గనక ఈ పాటికి ఇరాన్ అనేది ఉండేది కదండి. ఓకే. చాలా స్పెసిఫిక్ గా వాళ్ళు ఏదైతే థ్రెట్ ఉందో ఆ థ్రెట్ కి సంబంధించినటువంటి ఏరియాస్ మాత్రమే టార్గెటెడ్ చేసి బాంబింగ్ చేస్తున్నారు వాళ్ళు. సో ఇలా అయితే చేయలేదు.
రైట్ ప్రశాంత్ గారు అక్కడ So, మనం లైవ్ ఆలోచిస్తే- అంటే అక్కడ విజువల్స్ మీరు చూపిస్తూ ఉండే మనం చూపించే ఆలోచిస్తే ప్రయత్నం ఏంటంటే- చేయండి. ఇక మరి ఇదే డిబేట్లో కూడా మనతో పాటు తమ యొక్క మనోభావాలు పంచుకునేందుకు డాక్టర్ డేవిడ్ బ్రాన్హామ్ గారు ఉన్నారు. వీరు గుడ్ విల్ అంబాసిడర్ ఆఫ్ ఇజ్రాయెల్ టూరిజం వారిని కూడా ఇన్వైట్ చేస్తున్నాం. ఎస్ డాక్టర్ డేవిడ్ బ్రాన్హామ్ గారు నమస్తే. నమస్తే అండి. రైట్ అండి. మరి దీని పట్ల అంటే ఈ జరిగిన ఘటన పట్ల మీ యొక్క అభిప్రాయం ఏంటంటారు? మీ యొక్క ఫీలింగ్స్ ఎలా ఉన్నాయండి? ఫస్ట్ ఫీలింగ్స్ అంటే అసలు ఇరాన్ కి ఇజ్రాయెల్ మధ్యలో ఎట్లాంటి భౌగోళికమైనటువంటి వివాదం ఏమీ లేదు. ఓకే, ఇది కేవలం ఒక అనవసరమైన ఒక పక్షం తీసుకుని అంటే ఒక లేని అనవసరమైన ఒక భ్రమను వాస్తవం అనుకుని ఇజ్రాయెల్ మీద అనవసరంగా ఇలాంటి దాడిని చేయటం అనేది ఇరాన్ ఇప్పుడంటే ఇజ్రాయెల్ వాళ్ళు ప్రతిస్పందన చేసి చూపించారు. కానీ అక్టోబర్ 7th 2023 దగ్గర నుండి హమాస్ గాని హెజ్బుల్లా గాని ఒక 30,000 రాకెట్స్ వేసి ఇజ్రాయేలీలకి కంటి మీద కునుకు లేకుండా చేస్తా వచ్చారు. మీరు ఇదంతా ఫైనాన్స్ చేసింది ఎవరంటే ఇరానే. ఓకే, సో ఇట్లా టెర్రరిజాన్ని ప్రోత్సహించడం వల్ల ఇజ్రాయెల్ ఏమంటుందంటే ఇప్పుడు మేము ఇన్ని సంవత్సరాలుగా అనుభవించిన ఈ టెర్రరిజం ఇక మాకు చాలు, టెర్రరిజం భరించడానికి మాకు ఇంకా పేషెన్స్ లేదు ఓకే అని ఈ రోజు ఈ ఇరాన్ న్యూక్లియర్ బాంబు సమకూర్చుకుంటుంది అనేటువంటి ఒక స్పెసిఫిక్ ఇంటెలిజెన్స్ వారికి వచ్చిన తర్వాత కేవలం ఆ యొక్క థ్రెట్ ను రిమూవ్ చేయడం కోసమని ఇజ్రాయెల్ ఇవాళ ఈ వార్ చేస్తుంది. లేకపోతే ఇజ్రాయెల్ కి వార్ చేయాల్సినటువంటి నెసెసిటీ లేదు. ఇప్పుడు ప్రశాంత్ గారు తీసుకెళ్లి మనకి ఆ విజువల్స్ చూపించారు. అక్కడ ప్రజలు చాలా సైకలాజికల్ గా చాలా ట్రామాలో ఉన్నారు అంటే ఇజ్రాయలీస్. మరి ఊహించండి, ఒక చిన్న దేశం 400 కిలోమీటర్స్ లెంత్, 150 కిలోమీటర్స్ వెడల్పు ఉన్నటువంటి ఒక చిన్న దేశం, అందులో ఉన్న ప్రజలు కూడా యూదులు చాలా తక్కువ మంది. ఇప్పుడు వాళ్ళ యొక్క ప్రాణాలకి ఈ రోజున భద్రత లేకుండా పోయింది. అంటే ఒక ప్రక్కన అంటే డేవిడ్ గారు ఒక ప్రక్కన మరి ప్రభుత్వం కూడా వారికి సహకారం అందిస్తుంది, రక్షణ అందిస్తుంది కదా, అయినా సరే ఈ విధంగా జరగడం ఎలా తీసుకోవచ్చు అంటారు అంబాసిడర్గా మీరు? అంటే ఇది ఒక ఇర్రెస్పాన్సిబుల్ పని అండి. ఇది ఇరాన్ గాని లేదా హమాస్ గాని హెజ్బుల్లా గాని చేస్తున్న పని ఇర్రెస్పాన్సిబుల్. అది ప్రపంచ సమాజము ఖండించాలి. ఇటువంటి వాటిని హేయమైనవని, ఇది మానవ జాతికే ఇది మనుగడకు ముప్పని అందరూ గనక ఖండిస్తే వాళ్ళల్లో కొంచెం పరివర్తన రావడానికి అవకాశం ఉంది. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి విచారకరమైన విషయం ఏంటంటే టెర్రరిస్టులను కూడా సపోర్ట్ చేసేటువంటి భావజాలం చాలా మందిలో ఉండటం వల్లే ఇవాళ ఇలాంటిది ఇవాళ ఎక్కువ అవుతుంది. ఇప్పుడు ఇండియాలో కూడా పెహల్గాం దాడి జరిగిన తర్వాత పాకిస్తాన్ ప్రధానమంత్రిని ఇరాన్ సుప్రీం లీడర్ కలిసి మనందరం కలిసి ఉందాం అని చెప్పి మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు ఆయన. అంటే అప్పుడు మరి ఇండియా ఇప్పుడు ఏ సైడ్ ఉండాలి అంటే మనం ఇండియాని ఎప్పుడు కూడా ఇజ్రాయెల్ సపోర్ట్ చేస్తా వచ్చింది. మనము టెర్రర్ బాధితులమే, ఇజ్రాయెల్ కూడా టెర్రర్ బాధితులే, వాళ్ళు కూడా విక్టిమ్సే. కొన్ని సంవత్సరాలుగా ఈ బాధపడుతూనే ఉన్నారు, మనం పడుతున్నాం. కనుక మన ఫీలింగ్స్ ఏంటంటే వాళ్ళకి వెంటనే ప్రపంచ సమాజం లేదా ఐక్యరాజ్య సమితి ఇజ్రాయెల్ ని మాటి మాటికి ఖండించడం కాకుండా వాళ్ళు వాస్తవాన్ని అర్థం చేసుకుని ఈ సమస్య పరిష్కారం కోసం వెంటనే చర్యలు తీసుకుంటే చాలా బాగుంటుంది అనేది నా అభిప్రాయం. లేకపోతే ఇలాంటి పరిస్థితి ప్రపంచ నడి మధ్యదండి. మిడిల్ ఈస్ట్ అంటే 3 ఖండాలకి మధ్యలో ఉంది. ఆయిల్ ప్రొడ్యూసింగ్ అరబ్ నేషన్స్ ఉన్నాయి, సున్నితమైన ప్రాంతం, అక్కడ కొన్ని మత విద్వేషాలు కూడా రగిలే అవకాశం ఉంటుంది. ఇది 3వ ప్రపంచ యుద్ధానికి దారి తీయటానికి కూడా చాలా అవకాశాలు ఉన్నటువంటి సున్నిత ప్రదేశం. ఆ యొక్క ముప్పుని తొలగించడానికి అందరూ కలిసి ముందుకు వస్తేనే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. ఇప్పుడు కాకపోతే విచారం ఏంటంటే ప్రపంచం భిన్న ధృవాలుగా విడిపోయింది. డేవిడ్ గారు ఒక సెకండ్ అండి. ఇప్పుడు ఇజ్రాయెల్ మీద ఇరాన్ దాడి చేయడానికి లెబనాన్ మీదుగా, యెమెన్ మీదుగా క్లస్టర్ బాంబులు ఇస్తుంది. అయితే ఇక్కడ ఇవి అన్ని దాదాపుగా చాలా వరకు కూడా ముస్లిం దేశాలు ఇరాన్ అంటే వాళ్ళు నష్టపోతున్న విషయం వాళ్ళకి తెలుసు.
ముస్లిం దేశాలకు చాలా వరకు నష్టపోతున్న విషయం తెలుసు. ఇరాన్ పాలస్తీనాకు మద్దతిస్తూ పోతున్నది, తాము నష్టపోతున్నామని అర్థమవుతున్నది. అక్కడ కూడా ఆ మత విద్వేషాలు మత ఛాందస శక్తులు విపరీతంగా ఉన్నాయి ఇరాన్ లోపల. అక్కడ కూడా ఇరాన్ లోపల ఈ మత ఛాందసవాదానికి వ్యతిరేకంగా ఉద్యమాలు కూడా జరిగినాయి, మీకు తెలుసు, మీ నోటీసులో ఉంది. అయితే వాటికి ఎందుకు మద్దతు దొరకట్లేదు ఒకటి. రెండవది, ఇజ్రాయెల్ ఎట్లయితే ఈ టెర్రరిజాన్ని ఎదుర్కొంటున్నదో అక్కడ ఇప్పుడు మన ఇండియా కూడా ఎదుర్కొంటున్నట్టుగానే ఇజ్రాయెల్ ఎదుర్కొంటున్నది. ఇండియాలో ప్రతిపక్షాలు టెర్రరిజం పట్ల కొంత సాఫ్ట్ కారణాలు వ్యవహరిస్తున్నాయి. ఇదే పరిస్థితి ఇజ్రాయెల్లో ఉంటుందా లేక ప్రతిపక్షాలు కూడా ఇట్లాంటి విషయాల్లో ప్రభుత్వానికి సహకరిస్తాయా? కొంచెం కంపారిజన్ చేసి చెప్తే బాగుంటుందని చెప్పేసి మా అభిప్రాయం డేవిడ్ గారు. ఎస్ అండి, అంటే ఇజ్రాయెల్లో కూడా చాలా డెమోక్రటిక్ ఫ్రీడమ్ ఉందండి, డెమోక్రటిక్ కంట్రీ అది. సో అక్కడ లిబరల్స్ ఉన్నారు, కన్జర్వేటివ్స్ ఉన్నారు, ఆర్థడాక్స్ ఉన్నారు. ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ చూస్తే కొంచెం కన్జర్వేటివ్ లేదా ఆర్థడాక్స్ సపోర్ట్ తో ఏర్పడినటువంటి ప్రభుత్వం ఇప్పుడున్న బెంజమిన్ నెతన్యాహు నాయకత్వం వహిస్తున్నటువంటి ప్రభుత్వం. అయితే అక్కడ కూడా కొంతమంది లిబరల్స్ ఉన్నారు. అయితే ఇప్పుడు లిబరల్స్ లో కూడా ఇప్పుడు మార్పు వస్తుంది. ఎందుకు వచ్చిందంటే అక్టోబర్ 7 జరిగినప్పుడు గాజాకు దగ్గరలో పీస్ మ్యూజిక్ ఫెస్టివల్ అనే ఒక ఫెస్టివల్ జరుగుతుంది. హమాస్ వచ్చి ఆ 1200 మందిని చంపినప్పుడు ఆ పీస్ మ్యూజిక్ ఫెస్టివల్ లో పాల్గొన్న వాళ్ళందరూ కూడా లిబరల్స్. వాళ్ళు ప్రో పాలస్తీనా ఇజ్రాయిలీస్, అంటే పాలస్తీనా ఉద్యమానికి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నటువంటి ఇజ్రాయిలీస్ వాళ్ళు. రైట్. అయితే వీళ్ళకి గాజా నుండి వచ్చినటువంటి వాళ్ళు మొట్టమొదటి చంపింది వీళ్ళనే. ఓకే, అంటే మనకు సపోర్ట్ చేస్తున్నారు వీళ్ళు, రైట్, మనకు ఒక ప్రత్యేక స్టేట్ ఉంటే బాగుంటది అని వీళ్ళు మనకు మద్దతు రైట్ అండి. డేవిడ్ గారు 1 minute అండి. డేవిడ్ గారు, ఎస్, ప్రశాంత్ గారు అక్కడ చెప్పండి. మరి ఇజ్రాయెల్లో ఉన్న భారతీయుల యొక్క పరిస్థితి ఎలా ఉంది? అలాగే ఎంతమందిని తరలించారు, ఎంతమందిని తరలించాల్సి ఉంది? తాజాగా అక్కడ సమాచారం ఏమవుతోంది? ప్రశాంత్ గారు. యాక్చువల్ గా అంటే ఇక్కడ ఆపరేషన్ అజయ్ అని చెప్పి 2023 చేశారు ఇక్కడ ఇజ్రాయెల్ నుంచి, ఆపరేషన్ అజయ్. సో ఆపరేషన్ సింధు అని చెప్పి ఇప్పుడు మనకి ఇరాన్ నుంచి 290 మందిని స్టూడెంట్స్ ని తీసుకొచ్చారు నిన్న, ఆపరేషన్ సింధు. సో ఇక్కడ ఇప్పుడు ఇంక ప్రెసెంట్ అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఇంకా ఎవరు ఇండియాకి రావటం అనేది ఇండియా ఇక్కడ నుంచి వస్తామని అనలేదు. సో అందరూ కూడా ఉన్న వాళ్ళందరూ కూడా సేఫ్ గానే ఉన్నారు, వాళ్ళు బంకర్స్ లోకి వెళ్తున్నారు, వస్తున్నారు. సో దే హ్యావ్ దేర్ ఓన్ సేఫ్టీ. ఓకే, రైట్ అండి. ప్రశాంత్ గారు, ఇప్పుడు మరి బంకర్లో మీరు కూడా అక్కడ బంకర్ దగ్గరికి వెళ్ళడం జరిగింది, ఘటన దగ్గరికి వెళ్ళడం జరిగింది. మరి ఆ యొక్క బంకర్లో ఏమేమి సదుపాయాలు ఉన్నాయి మీరు అక్కడ గుర్తించడం జరిగింది? బంకర్లో ఉండే సదుపాయాలు ఎలా ఉన్నాయంటారు? సదుపాయాలు ఏం లేవండి. ఇక్కడ కావాల్సిన మంచినీళ్ళు, తర్వాత ఒక చిన్న మ్యాట్రెస్ లాంటి కింద అన్ని కూడా ఏంటంటే ఒక 10 మంది 15 మంది వెళ్ళి గౌకొని అక్కడ షెల్టర్ 2-3 అవర్స్ ఉండడానికి పెడతారే గానీ అదేదో దాంట్లో ఉండి. ఓకే, అలాగే ప్రశాంత్ గారు, అంటే ఉదయం పూట మనం చెప్పుకున్నట్లుగా అందుకున్న సమాచారం మేరకు ఉదయం బాంబు దాడి జరిగింది కాబట్టి ఆ తర్వాత కొద్ది గంటల తర్వాత అన్న కనీసం అక్కడ మరి వారికి ఫుడ్ కానీ షెల్టర్ కానీ ఏమైనా ఏర్పాటు చేసే అవకాశం ఉందా? ఆ యొక్క గవర్నమెంట్ ఏం చెప్పింది, ఏం చేసింది, మీకేం కనిపించింది అక్కడ? ఇమీడియట్ గా ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళందరినీ హోటల్స్ తరలించి వాళ్ళకి కావాల్సిన వైద్యం, ఎవరైనా ఇంజూర్ అయితే వైద్యం, తర్వాత వాళ్ళు ఎవరైతే మరి ఇల్లుని కూలిపోయారో వాళ్ళకి అకామిడేషన్ ఇవ్వడం జరిగిందండి. రైట్, ఓకే, రైట్. సో ఇక్కడ మీకు ఒక విషయం అర్థం చేసుకోవాలండి. మరి ఇక్కడ మనం చెప్పాలంటే చెప్పండి, ఏ పరిస్థితి ఉన్నా కూడా దాన్ని ఇజ్రాయెల్ గవర్నమెంట్ రెడీగా ఉంది. సో దే ప్రిపేర్డ్ ఎవ్రీథింగ్. మీరు ఇప్పుడు చెప్పాలి అంటే ఇలాంటి బాంబు షెల్టర్లని మళ్ళీ కొత్త కట్టడానికి 500 బాంబు షెల్టర్లు కట్టడానికి 100 మిలియన్ బిల్లుని ఇప్పుడు మొన్న పెట్టడం జరిగింది. ఫోన్ ఓటు ద్వారా మరి అది అప్రూవ్డ్ అయింది. మొబైల్ ఇప్పుడు ఇట్లా నేను ఈ దారిలో వెళ్తున్నాను, మీరు చూస్తారు. ఇప్పుడు ఇక్కడ నేను వెళ్ళేటప్పుడు చూస్తున్నారు. ఇట్లా నేను ఇట్లా వెళ్తున్నాను, ఇక్కడ ఇట్లా వెళ్ళేటప్పుడు మధ్యలో ఏదైనా జరిగింది అనుకుంటే ఇట్లా ప్రతి చోట ఒక మొబైల్ షెల్టర్ పెట్టడానికి రెడీగా ఇప్పుడు ఇజ్రాయెల్ గవర్నమెంట్ తీసుకుంటుంది. ఓకే,
సో అలా అలా 500 షెల్టర్ ని ఇప్పుడు కొత్తగా రెనోవేట్ చేసి పెట్టడానికి నిన్న వాళ్ళు బిల్ పాస్ చేయడం జరిగింది. సో ఇదంతా కూడా మెయిన్ రోడ్ అండి. ఇక్కడ నుంచి ఇంకొక విలేజ్ దగ్గరికి వెళ్తున్నాను నేను. సో ఇట్లా ఉంటది ఇది మొత్తం కూడా. ఎవ్వరు నిర్మానుష్యంగా రావడం అక్కడ ఇజ్రాయెల్లో ఉన్న అక్కడ జనాభాలో మరి ముఖ్యంగా ఇప్పుడు మీరు వెళ్ళిన గ్రామంలో, మీరు వెళ్ళిన ప్రదేశంలో ఇండియన్స్ ఎంతమంది ఉన్నారు? ఆల్రెడీ మీరు కేరళ నుంచి కూడా ఒక లేడీతో మాట్లాడించడం జరిగింది కదా, సుమారుగా ఎంతమంది ఉండే అవకాశం ఉందంటారు? ఈ బేషాన్ సిటీలో కొత్తగా కన్స్ట్రక్షన్ వర్కర్స్ కానీ ఎవరైనా కానీ కనీసం ఒక 400 to 500 పీపుల్ ఉంటారండి ఇక్కడ. ఓకే, మన ఇండియన్స్. సో 400 to 500 పీపుల్ ఉంటారు. కొత్తగా వచ్చిన వాళ్ళు కానీ లేకపోతే పాత వాళ్ళు. ఇలా ఇందాక ఆవిడతో మాట్లాడిన ఆవిడ కేర్ టేకర్ అనమాట. సో ఒక పెద్ద ఆవిడికి కేర్ టేకర్ చేసుకునే ఒక ఉద్యోగం కోసం ఇక్కడికి వచ్చింది కేరళ నుంచి తను. సో ఇక్కడే ఉద్యోగం చేస్తుంది. ప్రశాంత్ గారు, ఇంకొక చిన్న సమాచారం అండి. అంటే ఇజ్రాయిల్ ఆర్మర్ కెపాసిటీ చాలా పెద్దది కదా. అయితే ఇరాన్ కూడా ఈ మధ్య ఒక 2 రోజులు 3 రోజుల నుంచి చాలా తీవ్రంగా విరుచుకుపడుతుంది అని చెప్పేసి మీడియాలో కథనాలు వస్తున్నాయి. అంటే ఇది అనూహ్య పరిణామమా, లేకపోతే ఇరాన్ దగ్గర అటువంటి షెల్స్ అట్లాంటివి ఉన్నాయా? అంత పెద్ద స్థాయి లోపల అణ్వాయుధాలు అంటే ఆయుధాలు ఉన్నాయా? ఇరాన్ ఎందుకంటే అంటే అగ్రెసివ్గా ఉండేటువంటి ఇజ్రాయిల్ అన్నిట్లో కూడా, అన్ని రంగాల లోపల కూడా గుర్తించడం కానీ గాల్లోనే చేజ్ చేయడం కానీ ఉంది కదా. మరి ఎందుకని ఇంత నష్టం జరిగిందంటారు ఇజ్రాయెల్కి? కంపారిటివ్ గా వాళ్ళు వేసిన, నేను చెప్పాను కదండి నిన్నటి వరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం, మరి ఎవరైతే డిఫెన్స్ మినిస్టర్ ఉన్నారో ఆయన ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం 530 మిసైల్స్ వేయటం జరిగింది ఇప్పటి వరకు టోటల్ గా June 13 నుంచి. సో దాంట్లో 25 హిట్ అయినాయి డైరెక్ట్ గా, మిగతా అన్ని కూడా మరి ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. సో ఎక్కడా కూడా మరి ఇది కూడా మిషనే కాబట్టి ఏదో ఎక్కడో ఒక చోట కాస్త మరి జరగడం అనేది జరుగుతుంది. మరి అంత యాక్యురేట్ గా అంటే 97% వాళ్ళు దాన్ని ఇంటర్సెప్ట్ చేస్తానే ఉన్నారు. రైట్, ఓకే. ప్రశాంత్ గారు లైన్లో ఉండండి ప్రశాంత్ గారు. ఆ ప్రదేశానికి వెళ్ళేదాకా మీరు చూస్తుండండి. డేవిడ్ గారు, మీరు చెప్పండి. ఇప్పుడు అమెరికా కానీ ఇతర అగ్రరాజ్యాలు కానీ ఈ సంఘర్షణను ఎస్కలేట్ చేయడంలో విఫలమయ్యాయా, సక్సెస్ అయ్యాయా? మీ యొక్క ఒపీనియన్ ఏంటండి డేవిడ్ గారు? అమెరికా కానీ లేదా యూరోపియన్ కంట్రీస్ కానీ ఇరాన్ కి చాలా విండో ఆఫ్ ఆపర్చునిటీ ఇచ్చారండి. అంటే 60 days ముందు నుండి వాళ్ళు, మీరు ఈ యొక్క న్యూక్లియర్ ప్రోగ్రామ్ ని మీరు పక్కన పెట్టండి, మీరు యురేనియం ఎన్రిచ్మెంట్ చేయొద్దు, దాన్ని మెటల్ గా మార్చి వార్ హెడ్ మీద పెట్టి వేయటానికి అనుకూలంగా దాన్ని చెయ్యొద్దు అని చెప్పి 60 days డొనాల్డ్ ట్రంప్ వాళ్ళకి చాలా దఫాలు చర్చలు జరిపితే ఇరాన్ ఏముందంటే అసలు మేము దాన్ని మాత్రం వదిలిపెట్టాం, అది మా హక్కు అనే పట్టు మీద కూర్చోవడం వల్ల 61st డేనే ఇజ్రాయెల్ ఆపరేషన్ ఇది చేయటం స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఇజ్రాయెల్ ఇస్ఫహాన్, అలాగే తబ్రీజు, తెహరాన్ లో ఉన్నటువంటి అరాక్ లో ఉన్న ఈ ప్లాంట్స్ అన్నిటిని హిట్ చేసిన తర్వాత జస్ట్ ఎస్టర్డే అనుకుంటాను యూరోపియన్ నేషన్స్ తో మళ్ళా కొన్ని దఫాలు చర్చలు జరిపారు, కానీ అది ఫెయిల్ అయ్యింది. సో ఇది ఎండ్ ఏంటంటే ఇప్పుడు అమెరికా ఈ వార్ లోకి ఎంటర్ అవ్వడానికి డెసిషన్ తీసుకున్నట్టుగా ఓ సమాచారం ఉంది. ఈ రోజు ఈ వీకెండ్ అంటే శని ఆదివారాల్లో డొనాల్డ్ ట్రంప్ యొక్క మనోభావం ఏంటంటే సోమవారం అమెరికన్ స్టాక్ మార్కెట్స్ ఓపెన్ అయ్యే లోపల అమెరికా ఏదన్నా చేయదలుచుకుంటే ఈ రోజు రేపటి లోపలే చేయాలనేటువంటి ఆలోచనలో ఉన్నాడు ఆయన. అంటే ఆయనకి దేశీయంగా ఆయనకున్న ర్యాంకింగ్ పడిపోకూడదు. అట్ ద సేమ్ టైం ఇజ్రాయెల్ ఒక న్యూక్లియర్ ఇన్స్టాలేషన్ ఒకటి ఉందండి, ఫోర్దో అనే ప్లేస్ ఉంది. దాన్ని గనక హిట్ చేయగలిగితే ఇక న్యూక్లియర్ క్యాపబిలిటీస్ అన్ని కూడా డిస్మాంటిల్ అయిపోయినట్టే. అది చేయాలంటే అమెరికన్ బాంబర్ రావాలి. రైట్ అండి డేవిడ్ గారు, అంటే బాంబర్ దగ్గరికి వస్తున్నాం. మరి B2 అంటే బాంబర్ టూల్స్ అంటూ కూడా వాటిని కొన్ని ప్రాంతాలలో అక్కడ మోహరింపచేసింది అమెరికా అంటూ కూడా అందుతున్న తాజా సమాచారం. మరి ఒకవేళ అమెరికా యొక్క ఉద్దేశం ప్రకారం మరి ఇజ్రాయెల్ కానీ మరి ఈ ప్రాంతాలని నాశనం జరగాలి లేకపోతే నష్టపోవాలి అన్న కోణం ఏమైనా కనిపిస్తుంది అంటారా? మీకు ఎలా అనిపిస్తుంది అంటారు? అంటే నష్టపోవాలి అని ఎవరు అనుకోరండి. యాక్చువల్ గా అనుకున్నట్లయితే డొనాల్డ్ ట్రంప్ ఈ పార్టీకి ఎప్పుడో ఇంటర్వ్యూన్ అయిపోయి ఉండేవాడు. కానీ ఆయనకి ఏంటంటే ఆయన కంట్రీలో ఆయనకున్న ర్యాంకింగ్ పడిపోకూడదు. అట్ ద సేమ్ టైం
ఇజ్రాయెల్ కి ఏదో రకంగా కొంచెం మంచి చేయాలి, లేదా మిడిల్ ఈస్ట్ లో మంచి చేసి నేను పీస్ మేకర్ ని, నేను యుద్ధాలు ఆపేవాడిని, నేను వచ్చిన తర్వాత యుద్ధాలు జరగటం లేదని ఆయన ప్రపంచం ముందు చూపించుకోవాలనే తాపత్రయం ఆయనలో ఉంది. మీరు చూడండి, ఇండియా విషయంలో కూడా నేనే యుద్ధం ఆపానని ఆ లేనిది కూడా తీసుకోవడానికి ఇష్టపడతారు ఆయన. కానీ అట్లాంటప్పుడు ఇజ్రాయెల్ విషయంలో చేయకూడదని అనుకుంటున్నాడు. కానీ బట్ ఇప్పుడు ఆయనకి హిస్టారిక్ అకేషన్ ఇది. ఇజ్రాయెల్ ని కాపాడటానికి ఆయనకు ఛాన్స్ వచ్చింది. B2 బాంబర్ కనుక ఆయన పంపిస్తే, ఆ ఒక్క న్యూక్లియర్ ఫెసిలిటీని కనుక డిస్మాంటిల్ చేస్తే ఇరాన్ కొన్ని సంవత్సరాల పాటు న్యూక్లియర్ బాంబును తయారు చేయలేదు. ఆ విధంగా ఏమవుతుందంటే కొంచెం రెజీమ్ లో కూడా మార్పు వచ్చే అవకాశం ఉంది. ఇరాన్ లో మార్పు రావాలండి. మేజర్ థింగ్ ఏంటంటే ఇరాన్ రెజీమ్ లో వాళ్ళ ఆలోచన విధానాలు మారి ఇట్లా ఎల్లకాలం ఫైట్ చేసుకోలేమనే మార్పు రావాలి. డేవిడ్ గారు, ఇప్పుడు ఇరాన్ అణ్వాయుధ సామర్థ్యాన్ని, అణ్వాయుధ ప్రిపరేషన్ను అమెరికా ఆపాలి, అడ్డుకోవాలి అని అనుకుంటుంది కదా. అవునండి. అయితే ఇరాన్కి పాకిస్తాన్ మద్దతు ఇస్తుంది. పాకిస్తాను అమెరికా మంచి కనెక్షన్లో ఉన్నాయి ప్రస్తుతం. ఉన్నాయి. ఉన్నప్పుడు మరి ఇరాన్ను అడ్డుకోవాలని అమెరికా ఎట్లాంటి వ్యూహం చేస్తుంది? మరి పాకిస్తాన్తో కలిసి ఉంటూ ప్రపంచంలో తనను తాను ఒక పీస్ కోరుకుంటున్న దేశంగా ఎట్లా ఎక్స్పోజ్ చేసుకోగలుగుతుంది? అంటే అక్కడ కొంచెం ఇంటర్నేషనల్ ఇష్యూస్ కొద్దిగా ఉంటే కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది ప్రేక్షకుల కోసం. అంటే ఇక్కడ ఒక చిన్న సున్నితమైన విషయం ఏంటంటే అండి, బ్యాలెన్సెస్ లో అమెరికా ఇంటెన్షన్ ఇజ్రాయెల్ ని ఎటువంటి పరిస్థితుల్లో కూడా డిఫెండ్ చేయకుండా అమెరికా ఉండలేదు. అది 100% ఫ్యాక్ట్. అది అమెరికాలో బైపార్టిజన్ సపోర్ట్ ఉన్నటువంటి కంట్రీ ఇజ్రాయెల్ దేశం. రిపబ్లికన్స్, డెమోక్రాట్స్ అందరూ కూడా సపోర్ట్ చేస్తారు. 70% ఆఫ్ ది అమెరికన్స్ కూడా ఇజ్రాయెల్ ని సపోర్ట్ చేయాలని ఫేవర్ చేస్తారు. ఈ కండిషన్ లో డొనాల్డ్ ట్రంప్ తప్పనిసరిగా ఈ పాకిస్తాన్ తో ఇప్పుడు చేస్తున్నటువంటి ఈ కొద్ది రోజులుగా జరుపుతున్న వ్యవహారం అంతా చూస్తే ఇరాన్ కి పాకిస్తాన్ ఎలాంటి సహాయం చేయకుండా నివారించడం కోసమే ఆయన ఈ ప్రేమ చూపిస్తున్నాడు. ఒకసారి పని అయిపోయిన తర్వాత పాకిస్తాన్ ని ఎలా పక్కకు పెట్టాలో వాళ్ళు అలా పక్కన పెట్టేస్తారు. అవసరానికి వాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. చెప్పండి. రైట్ అండి, ఒక నిమిషం అండి. ప్రశాంత్ గారు అక్కడ చేరుకున్నట్లుగా మనకి విజువల్లో ప్రత్యక్షంగా మనం చూస్తున్నాం. ఆ సంఘటన ఆ ఘటన చోటు చేసుకున్న ప్రదేశం ఏముందో ఆ ప్రదేశానికి మన ప్రశాంత్ గారు చేరుకుంటున్నారు. ఎస్ ప్రశాంత్ గారు, మీకు ఏమైనా అక్కడ లైవ్ అప్డేట్స్ ఏమైనా కనిపిస్తున్నాయా? ఎస్, ఇక్కడ చూడండి, ఇక్కడ పొగలాగా వస్తుంది మీకు. ఇప్పుడే అక్కడ జస్ట్ ఇంకొక సూసైడ్ డ్రోన్ మీకు కనపడుతుంది కదా, సూసైడ్ డ్రోన్ లాంచ్ అయింది. రైట్, ఎక్స్క్లూజివ్గా ప్రైమ్9 న్యూస్లో మన ఛానల్లో మాత్రమే కనిపిస్తుంది. అక్కడ క్లియర్గా మనం చూస్తున్నాం. యుద్ధానికి సంబంధించిన ఘటన కూడా తాజాగా కొనసాగుతున్న పరిస్థితి. ఆ పరిస్థితులు కూడా మరి వీక్షకులకు, ప్రేక్షకులకు ప్రైమ్9 న్యూస్ చూస్తున్న ప్రతి ఒక్క ఆడియన్స్ కూడా అందించడం జరుగుతుంది. ప్రశాంత్ గారు, కొండల మధ్యలో ఇప్పుడే పడడం జరిగింది ఇది. ఓకే, సో మనం లైవ్ లో చూస్తున్నాం. అది మనం ఇంకంతకంటే దగ్గరికి వెళ్ళలేము. అక్కడ అది జస్ట్ కొండకి ఇటు ఊరికి మధ్యలో పడిందండి అది. ఓకే, రైట్, క్లియర్గా మనం చూస్తున్నాం అక్కడ. అంటే తాజాగా అక్కడ ఏం కొనసాగుతుంది, ఏం జరుగుతుంది కూడా ఇజ్రాయెల్ సంబంధించి మరి అక్కడికి వెళ్ళడం జరిగింది. సాహసోపేతమైన చర్య ఇది. టెలివిజన్ చరిత్రలోనే బహుశా ఇదే ఫస్ట్ టైం. ఎందుకంటే ఒక ప్రదేశానికి వెళ్ళి అక్కడ తాజాగా జరుగుతున్న ఘటనలు ఏవైతే ఉన్నాయో, బాంబు దాడి ఘటనలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ప్రేక్షకులు చూపించే ప్రయత్నం చేస్తుంది ప్రైమ్9 న్యూస్. మీరు చూస్తున్నారు ఇప్పుడు ఇవన్నీ కూడా ఇట్లా మరి వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు, టైము దానికి సెన్స్ ఏమీ లేదు. సో వాళ్ళు అనుకుంటే వేసేయటం అనమాట. ఇంకా అందుకే ఇప్పుడు మేమందరం అనేది ఏంటంటే ఫస్ట్ నుంచి చెప్తుంది, వై ఇజ్రాయెల్ ఇస్ ఫైటింగ్ విత్ ద ఇరాన్. ఇజ్రాయెల్ తో ఈ ఫైట్ ఎందుకు అనేది చాలా మందికి అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే, ఒక పిచ్చుడి చేతిలో రాయి ఉంటే అది ఎలా అయితే కొడతారో, ఇప్పుడు ఇరాన్ లాంటి చేతిలో కనుక న్యూక్లియర్ పవర్ ఉందనుకోండి, ఏ రోజైనా సరే డేంజరే ప్రపంచానికి. నాట్ ఓన్లీ ఇజ్రాయెల్ ఇజ్రాయెల్కి ఒక్కదానికే కాదు, ప్రపంచానికే డేంజర్. ఎందుకు? వాడికి ఎప్పుడు కోపం వస్తుందో తెలియదు. ఒక నియంత్రణ చేతిలో ఒక న్యూక్లియర్ పవర్ కనుక వెళ్ళింది అంటే
ఖచ్చితంగా ప్రపంచ దేశాల మొత్తానికి ఇప్పుడు ఏదైతే కామ్ గా ఉన్న దేశాలు ఎవరైతే ఉన్నారో లేదా ఇరాన్ కి సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళు కూడా ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. రైట్ అండి. అంటే ప్రశాంత్ గారు మీరు అక్కడ వెళ్ళడం జరిగింది కదా, మీరు ఆ ప్రదేశానికి వెళ్ళడం జరిగింది కదా, మరి ప్రికాషన్స్ తీసుకున్నారా? ఒకవేళ జరగరాని ఘటనలో భాగంగా మరి ఏమన్నా మీ మీద కూడా ఒకవేళ జరిగే అవకాశం ఉంది కదా, ఎటువంటి ప్రికాషన్స్ తీసుకున్నారు? మరి అడ్వెంచరస్ గా ఉంది కదా, తీసుకునేదంటే ఇప్పుడు మాకు ఇక్కడ ఏంటంటే అండి, ఒకటి ఫోన్ లో అలర్ట్ వస్తుంది. ఇప్పుడు ఇందాక పడితే ఇప్పుడు ఇక్కడ నేను ఇక్కడికి వచ్చేటప్పుడు అలర్ట్ లాగా వచ్చింది. వచ్చేపాటికి అక్కడ మీరు చూస్తున్నారు, మీకు చూపించాను నేను, ఆ చివర కొండల మధ్యలో పడింది. ఇప్పుడు డైరెక్ట్ లైవ్ లో చూసాం మనం, చూసాం. అదేమో మార్నింగ్ జరిగింది. సో ఇట్లా ఏంటి అంటే మనకి ఇక్కడ మాకైతే ప్రికాషన్స్ ఏంటంటే, ఇది వరకు ఒక 30 minutes ముందు అలర్ట్ వచ్చేది, ఇప్పుడు అది 10 minutes కి మార్చారు. వచ్చిన తర్వాత ఒక 10 minutes లోపలే షెల్టర్స్ లోకి వెళ్ళాలి అని చెప్పి చెప్పడం జరిగింది. అంటే అక్కడ మీకు అంటే ప్రత్యక్షంగా ఏమన్నా ఐ మీన్ సైరన్ కి సంబంధించిన ఏమైనా వినిపిస్తున్నాయా? సైరన్లు కూడా మోగుతూ ఉంటాయి కదా అలర్ట్ చేయడం అప్పుడప్పుడు. అదే ఇందాక నేను ట్రావెలింగ్ అయ్యి వచ్చేపాటికి ఇక్కడ పడింది కాబట్టి అప్పటికి అయిపోయింది, సైరన్ అయిపోయి ఉంటది. లేకపోతే ఖచ్చితంగా మనకి ఇక్కడ సైరన్స్ మొత్తం మామూలుగా అంటే ఒక మన అంబులెన్స్ వెళ్ళినప్పుడు ఎంత పెద్దగా సౌండ్ పెట్టుకుని వస్తారో అట్లా ప్రతి ఇంటి దగ్గర మనకి సౌండ్ అనేది వినిపిస్తూ ఉంటుంది. ఓకే సార్, ఇప్పుడు మీరున్న ప్రాంతానికి గాజా స్ట్రిప్ ఎంత దూరం ఉంటుంది సార్? అది టోటలీ డిఫరెంట్ అండి. ఇది నార్త్, అది సౌత్. మనం ఇప్పుడు టోటల్ ఆపోజిట్ దీంట్లో ఉన్నాం. గాజా అనేది సౌత్ లో ఉంటుంది, ఇదేమో నార్త్ పోర్షన్ లో. మనం సిఎఫ్ గలలీ దగ్గరలో, ఇటు జోర్డాన్ బోర్డర్ దగ్గరలో ఉన్నాం మనం. ఈ రోజు పొద్దున్న నుంచి మిలిటరీ బేస్ వాళ్ళందరూ కూడా చేస్తుంది ఏంటంటే, జోర్డాన్ నుంచి కూడా ఈ హమాస్, హిజబుల్లా వీళ్ళందరూ కూడా కొంతమంది ఇప్పుడు పైన ఇరాన్ బాంబులతో యుద్ధం చేస్తుంటే ల్యాండ్ లోకి ఇలాంటి టెర్రరిస్టులను పంపించి ఈ యొక్క సంబంధించినటువంటి విలేజెస్ లోకి పంపించి వీళ్ళని చంపాలనే ప్రయత్నం చేస్తే మార్నింగ్ కొంతమందిని పట్టుకున్నారు బోర్డర్ లో. వాళ్ళు ఇరానియన్సా, సో పాలస్తీనియన్సా? కాదండి, ఇక్కడ హిజ్బుల్లా వాళ్ళే. పాలస్తీనాకి సంబంధించిన హిజ్బుల్లా టెర్రరిస్ట్స్, హిజ్బుల్లా, హమాస్ వీళ్ళు. ఓకే. ఇలా వీళ్ళేంటంటే ఈ సందుల్లోంచి గొంతుల్లోంచి ఇట్లా ఈ చిన్న అక్కడక్కడ ఇదేంటంటే లాంగ్ సైడ్ మొత్తం బ్యారికేడ్స్, అంటే సరిహద్దు ఉంటదండి. ఇట్లా రమల్లా దగ్గర నుంచి జోర్డాన్ రోడ్ నెంబర్ 90 అనేది చాలా పెద్దది. జోర్డాన్ కి మన ఇజ్రాయెల్ కి మధ్యలో ఉంటది ఈ రోడ్ నెంబర్ 90 అనేది. సో దీంట్లో ఎక్కడ ఒక చోట ఫ్లీ అవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. వాళ్ళ టార్గెట్ డేవిడ్ గారు, వాళ్ళ టార్గెట్ ప్రశాంత్ గారు వాళ్ళ టార్గెట్ ఇజ్రాయెల్ పౌరుల్ని చంపడమా, లేకపోతే ఇజ్రాయెల్ దేశాన్ని వైపౌట్ చేసేయడమా? వాళ్ళు మాట్లాడితే అనేది అదే మాట కదండి, మేము ఇజ్రాయెల్ దేశాన్ని ప్రపంచ పటంలో ఉంచలేము. ఇజ్రాయెల్ అనేది ఒక క్యాన్సర్ గడ్డ. ఇజ్రాయెల్ ని మేము ఈ అరబ్ దేశాల మధ్యలో ఉంచకూడదు. మీరు ఇందాక డేవిడ్ సార్ చెప్పినట్టుగా మరి అది ఇరాన్ కి ఇజ్రాయెల్ కి సంబంధించినంత వరకు వాళ్ళిద్దరికి ఏమీ ఆస్తి తగాదాలు లేవు, లేకపోతే సరిహద్దు తగాదాలు లేవు, ఏమీ లేవు. ఓన్లీ పాలస్తీనా వాళ్ళ గురించి వీళ్ళేదో పెద్దన్న పాత్ర తీసుకొని వీళ్ళని వాళ్ళకి ఒత్తాసు పలుకుతా, వాళ్ళ వకాలత్ తీసుకొని వాళ్ళ గురించి మేము ఫైట్ చేస్తున్నాం అన్నట్టుగా చేయటమే గానీ వాస్తవానికి ఇజ్రాయెల్ కి ఇరాన్ కి ఎటువంటి అంటే సరిహద్దు తగాదాలు అయితే లేవు. ఓకే, రైట్ అండి. ప్రశాంత్ గారు ఒక్క నిమిషం లైన్లో ఉండండి. మరి డేవిడ్ గారు మీరు చెప్పండి, ఇప్పుడు హమాస్ కానీ హిజ్బుల్లా కానీ ఈ యొక్క సంఘర్షణలో ఎలాంటి పాత్ర వహించి ఉండవచ్చు అన్నది మీ యొక్క అభిప్రాయం? డేవిడ్ గారు. ఎస్ సార్, అంటే ఈ హమాస్, హెజ్బుల్లా పని ఇజ్రాయెల్ ఇరాన్ తో ఈ కాన్ఫ్లిక్ట్ లోకి ఎంటర్ అవ్వక ముందే వాళ్ళని పూర్తిగా నిర్వీర్యం చేసేసింది. ఓకే, హమాస్ ఆల్మోస్ట్ డిస్మాంటిల్, ఇక లేదు. కొంతమంది ఉన్నారు, అది కూడా ఎట్లా ఉండగలుగుతున్నారు అంటే 50 మంది బందీలు, అందులో ఒక 20 మంది బ్రతుకుని ఉంటారేమో, ఆ బందీలను అడ్డం పెట్టుకుని ఇజ్రాయెల్ తో బేరసారాలు చేస్తూ టైం ప్రొలాంగ్ చేస్తున్నారు. ఎంత టైం ప్రొలాంగ్ చేస్తున్నారంటే ఒక్కొక్క లీడర్ చనిపోతున్నా కూడా ఆ బందీలతో వాళ్ళు మానసిక యుద్ధం చేస్తున్నారు. ఇజ్రాయెలీస్ ఏంటంటే ఆల్ అవుట్ అటాక్ చేయడానికి, ఆ బందీలు ఎవరైనా పొరపాటున చనిపోతే మళ్ళా బాధపడేది వీళ్ళే కాబట్టి ఇజ్రాయెల్ కొంచెం ఆచితూచి జాగ్రత్తగా ఆపరేషన్ చేస్తుంది. హమాస్ అయితే మాత్రం ఇక ఫ్యూచర్ లో అధికారంలో రావటం అనేది జరగదు. గాజా వాళ్ళు స్వతంత్రంగా పాలస్తీనా ఆర్గనైజేషన్ లో ఏదో ఒక పార్టీని పెట్టి అక్కడ వాళ్ళకి స్వయం ప్రతిపత్తి ఇస్తారు.
లేకపోతే హెజ్బుల్లా వచ్చేసి లెబనాన్ లో పూర్తిగా ఇప్పుడు హెజ్బుల్లా జెండా కూడా ప్రజలు ఒప్పుకోట్ల. లెబనాన్ లో సగం మంది క్రిస్టియన్స్ ఉన్నారు. ఆ క్రిస్టియన్స్ ఏమంటారంటే, మేము మా దేశంలో పీస్ఫుల్ గా ఉండాలనుకుంటున్నాం, మీరు ఇరాన్ తో పెట్టుకుని ఈ దేశాన్ని ఆయుధాల కుప్పగా మార్చి ఇజ్రాయెల్ తో రోజు యుద్ధం తీసుకొస్తే ఇక్కడ ఉండటానికి వీలు లేదని వాళ్ళు తెగేసి చెప్పారు. అలాగే లెబనాన్ లో డ్రూజ్ అనేటువంటి కమ్యూనిటీ ఒకటి ఉంది. ఓకే, ఆ డ్రూజ్ కమ్యూనిటీ వాళ్ళు కూడా ఈ హెజ్బుల్లాకి చాలా యాంటీగా ఉన్నారు. ఓకే, దీనివల్ల ఇప్పుడు ఇరాన్ కి ఇంత యుద్ధం జరుగుతున్నా కూడా హమాస్ గాని హెజ్బుల్లా గాని బయటకు వచ్చి ఇప్పటికీ కూడా మేము వాళ్ళకి సపోర్ట్ గా యుద్ధంలో దిగుతున్నాము అనే మాట అనలేదు. ఎందుకు అనలేదంటే హెజ్బుల్లాకి ఆ గుణపాఠం గుర్తుంది, పేజర్స్ దెబ్బ. అట్ ద సేమ్ టైం ఒకరి తర్వాత ఒకరిని ఒక్కొక్క లీడర్ని హెజ్బుల్లా లీడర్స్ ఒక్కొక్కరిని వేటాడిన విధానం వాళ్ళకి గుర్తుంది. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న హెజ్బుల్లా లీడర్ కూడా చాలా సైలెంట్ గా ఊరికే జస్ట్ స్టేట్మెంట్ ఖండించడం లాంటి స్టేట్మెంట్ ఇచ్చాడు తప్ప ఏమీ లేదు. అట్ ద సేమ్ టైం మీరు చూడండి, జోర్డాన్ ఉంది పక్కనే, వాళ్ళు కూడా ముస్లిం కంట్రీయే, కానీ జోర్డనీస్ ఇజ్రాయెల్స్ కి హెల్ప్ చేస్తున్నారు ఈ డ్రోన్స్ ని షూట్ చేయటంలో. మిసైల్స్ ని కూడా వాళ్ళు ఫైటర్ జెట్స్ తో వెళ్ళి, అపాచీ హెలికాప్టర్స్ తో వెళ్ళి వచ్చేటువంటి మిసైల్స్ ని వాళ్ళు షూట్ చేస్తున్నారు. ఈవెన్ సౌదీ అరేబియా కూడా సహాయం చేస్తుంది. అంటే దీన్ని మనం ఎలా చూడాల్సి ఉందండి? చూడండి, ఇరాన్ చేసేటువంటి పని వాళ్ళకి నచ్చట్లా. ఎందుకు నచ్చట్లేదంటే, ఇజ్రాయెల్ 22 అరబ్ దేశాల మధ్యలో 50 లక్షల చదరపు మైళ్ళు అరబ్ పీపుల్ కు ఉంటే 50,000 చదరపు మైళ్ళు ఉన్నటువంటి చిన్న దేశం ఇజ్రాయెల్ దేశం. వాళ్ళు హిస్టరీలోకి వెళ్తూ మేము ఇద్దరం అన్నదమ్ములే అని చెప్పుకుంటారు. సో ఇటువంటి నేపథ్యంలో అక్కడ కొంతమంది ఇజ్రాయెల్ ని కావాలని ఒక బూచీగా చూపించడం అనేది వాళ్ళ ఒక కొత్త వింతగా మారిందనమాట. ప్రపంచవ్యాప్తంగా అందరూ ఇది ఇజ్రాయెలీస్ అంటే వీళ్ళని ఇది ఆక్రమిస్తున్నారు అనే మాట అంటున్నారు, కానీ ఆక్రమించింది నిజంగా చెప్తే వాళ్ళకి లక్షల కిలోమీటర్లు ఏమి లేదండి అక్కడ. ఓకే, ఓకే డేవిడ్ గారు, అంటే ఇప్పుడు మనకి అగ్రరాజ్య అధినేత, మరి పెద్ద రాజ్యంగా చెప్పుకుంటున్న అమెరికా, అదేవిధంగా పెద్దన్నగా చెప్పుకుంటున్న ట్రంప్ గారు కూడా మరి ఇరాన్ పై యుద్ధానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా అందిన సమాచారం, మరి సైనిక సహకారం కూడా అందజేస్తామంటూ ఆయన చెప్పిన పరిస్థితి, ఎలా తీసుకోవచ్చు ఈ పరిణామాన్ని? డెఫినెట్ గా వాళ్ళు అనుకున్న అబ్జెక్టివ్ ని రీచ్ అవ్వకుండా మాత్రం ఇజ్రాయెల్ అయితే యుద్ధ విరమణ చేయదండి. ఎందుకంటే వాళ్ళ అబ్జెక్టివ్ ఏంటంటే, నాన్ న్యూక్లియర్ ఇరాన్ ఉండాలి మాకు, లేదా రెజీమ్ అన్న చేంజ్ అవ్వాలి. అయోతుల్లా వాళ్ళ చేతుల్లో నుండి షా అని 1979 అప్పుడు రివల్యూషన్ లో కోల్పోయినటువంటి వాళ్ళ కుమారుడు మళ్ళా తిరిగి ఇరాన్కి వచ్చాడు. ఇప్పుడు వాళ్ళందరూ కలిసి ఇప్పుడు ఇరాన్ లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయొచ్చా అని చెప్పి ఒక ఆలోచన చేస్తున్నారు. ఐదర్ రెజీమ్ చేంజ్ అయినా జరగాలి, లేదా పూర్తిగా ఇరాన్ న్యూక్లియర్ లేకుండా అయిపోవాలి. ఈ ఆబ్జెక్టివ్స్ పూర్తి అవ్వకుండా ఇజ్రాయెల్ అయితే మాత్రం వారిని ఆపదు. ఓకే, రైట్ డేవిడ్ గారు, ఇప్పుడు అదేవిధంగా మనకి అందుతున్న సమాచారం మేరకు ఇరాన్ అణు కేంద్రాన్ని లక్ష్యంగా సాగుతున్న ప్రతి దాడిలో అనుకోవచ్చు. మరి ఇరాన్ దగ్గర అణు సంపత్తి ఎంత ఉందంటారు, ఎంత ఉండే అవకాశం ఉందంటారు, మీరేమంటారు? యాక్చువల్ గా రీసెంట్ ఇంటర్నేషనల్ అటామిక్ ఏజెన్సీ వాళ్ళు ఇచ్చినటువంటి వాళ్ళ నివేదిక ప్రకారంగా 7,000 కిలోలు దాదాపు యురేనియం ని వాళ్ళు ఎన్రిచ్ చేసి సిద్ధంగా పెట్టారు. అంటే 15 ఆటం బాంబ్స్ ఏ టైంలోనైనా సరే విత్ ఇన్ ఏ స్పాన్ ఆఫ్ 1 మంత్ లోపల అసెంబుల్ చేసి వాటిని వినియోగించడానికి వాళ్ళకి అన్ని సంసిద్ధంగా ఉన్నాయి. ఇది వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సామర్థ్యం. చాలా మంది సైంటిస్టులు నిర్విరామంగా కృషి చేస్తున్నారు ఈ అణు వార్ హెడ్స్ తయారు చేయాలని. కేవలం వాళ్ళ ఇంటెన్షన్ వాళ్ళ సార్వభౌమ అధికారాన్ని సంరక్షించుకోవడానికి కాదండి. వాళ్ళు ఓపెన్ గానే చెప్తున్నారు ఇంటెన్షన్, మేము ఇజ్రాయెల్ ని తుడిచేయటానికే ఈ అణుబాంబ్స్ ని తయారు చేస్తున్నాం అని ఓపెన్ గా వాళ్ళ ఇంటెన్షన్స్ వాళ్ళు డాక్ట్రిన్ గా చెప్తున్నారు. ఒక్కొక్కరికి న్యూక్లియర్ డాక్ట్రిన్ ఉంటుంది. ఇప్పుడు ఇండియాకి మనం ఇదివరకు వి డోంట్ స్ట్రైక్ ఫస్ట్ అని మనకు డాక్ట్రిన్ ఉండేది. ఓకే, రీసెంట్ గా కూడా ఇరాన్ నాన్ న్యూక్లియర్ ప్రొలిఫరేషన్ ట్రీటీలోంచి బయటకు వచ్చేసింది. అంటే మా న్యూక్లియర్ సామర్థ్యాన్ని అవసరమైతే ఇతరులకు కూడా ఇచ్చేస్తాం. ఆ సిద్ధాంతంలోకి వచ్చిన తర్వాత ప్రమాదకరమైనటువంటి ఆ డాక్ట్రిన్ ఉన్న కంట్రీస్ ని కంటైన్ చేయకపోతే అది చాలా సున్నితమైనటువంటి ప్రదేశము. ముఖ్యంగా ఆయిల్ ట్రాన్స్పోర్ట్ అయ్యేటువంటి జలసంధి ఉంది, పర్షియన్ గల్ఫ్ ఉంది.
అదేవిధంగా హూతీస్ అనేటువంటి రెబల్స్ కూడా ఇరాన్ ఆధీనంలోనే పనిచేస్తున్నారు. ఓకే. వాళ్ళు ఒక జలసంధిని హైజాక్ చేశారు అక్కడ. ఎర్ర సముద్రానికి వెళ్ళేటువంటి బాబ్ ఎల్ మందేబ్ అనేటువంటి జలసంధిలో షిప్స్ అన్నిటిని వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు. ఇప్పుడు ఇరాన్ పర్షియన్ గల్ఫ్ టార్గెట్ చేస్తే మరి యుఏఈ, ఒమాన్, ఖతారు, ఈ గల్ఫ్ కంట్రీస్ అన్ని కూడా ఇవాళ ఆయిల్ సప్లై చేయడానికి చాలా కష్టం అయిపోద్ది. అలాగే ఇన్ఫ్లేషన్ పెరిగిపోద్ది గ్లోబల్ గా. ఓకే, రైట్. సో డెఫినెట్ గా డేవిడ్ గారు ఒక చిన్న ప్రశ్న అండి. డేవిడ్ గారు ఒక చిన్న ప్రశ్న. Yes, sir. ఇప్పుడు చెప్పండి. అంటే పాలస్తీనాకు ఇజ్రాయెల్కి మధ్య పంచాయతీ ఉంది. ఇది ప్రపంచవ్యాప్తంగా అందరికి తెలిసిన విషయం. ఇరాన్కు ఇజ్రాయెల్కు సంబంధం లేదు అసలు ఎక్కడ కూడా, భూభాగంలో కానీ ఇతరత్ర కానీ. మరి ఇజ్రాయెల్ మీద ఎందుకు అంత ఇరాన్ కక్ష కట్టినట్టు మనం అర్థం చేసుకోవాలి? అంటే ఇమీడియట్ రీజన్ ఏంటిది అంటారు దానికి? ఇమీడియట్ రీజన్ అంటే అరబ్ కంట్రీస్ లో ఉన్న చాలా మందికి పెద్దన్న పాత్ర పోషించాలనేటువంటి ఉత్సుకత ఉందండి. దాంట్లో భాగంగా తోటి ముస్లిం సోదరుల మీద యుద్ధానికి వెళ్ళలేరు కాబట్టి ఒక ఉమ్మడి శత్రువుగా ఇజ్రాయెల్ ఒక బూచీగా చూపించి వాళ్ళు అక్కడ మన మధ్యలో వాళ్ళని ఒక ఇంగ్లీష్ లో ఒక వర్డ్ అంటారండి, ఇజ్రాయెల్ ఈజ్ ఏ డాగర్ ఇన్ ద అరబ్ ల్యాండ్ అంటారు. అంటే మీరు ఆ ఇజ్రాయెల్ మ్యాప్ చూస్తే కత్తిలాగా ఉంటది, కత్తి దిగినట్టుగా ఉంది మన మధ్యలో అని వాళ్ళు దాన్ని నెగిటివ్ గా చూస్తారు. కానీ యాక్చువల్ గా ఇజ్రాయలీస్ వాళ్ళని ఎవరిని కూడా ఒక్క ఇంచు కూడా వాళ్ళ కంట్రీలో ఎక్కడ కూడా వెళ్ళి ఆక్యుపై చేయరు. ఇన్ఫాక్ట్ వాళ్ళకి అన్ని రకాల టెక్నాలజీస్, అగ్రికల్చర్ గాని, సెక్యూరిటీ గాని అన్ని విధాలుగా అందరికీ సహకారం అందిస్తారు. కానీ ఇక్కడ ఏమైందంటే పాలస్తీనా ఇష్యూ వచ్చి అది ఎందుకు జరిగిందో, ఆ బ్రిటిష్ వాళ్ళు చేసినటువంటి పొరపాటు 1947 లో బ్రిటిష్ చేతిలో ఉన్నప్పుడు వాళ్ళు క్లియర్ కట్ గా బౌండరీస్ ని ఇది మీది అని కరెక్ట్ గా చేయనందువలన బ్రిటిష్ వాళ్ళు పరిపాలించిన ప్రతి చోట బోర్డర్ ఇష్యూస్ ఉన్నాయండి. ఇండియా పాకిస్తాన్ గానీ, ఇజ్రాయెల్ వాళ్ళకి గానీ ప్రతి చోట అలా చేసి వెళ్ళిపోయారు. అది ఇవాళ సమస్య. రైట్ అండి. డేవిడ్ గారు, అంటే ప్రతి క్షణం కూడా అక్కడ భయంకరమైన వాతావరణ పరిస్థితులలో మన ప్రశాంత్ గారు అక్కడే ఉండటం జరిగింది. మరి వారిని కూడా ఒకసారి అడుగుదాం. ఎస్ ప్రశాంత్ గారు, మరి నెక్స్ట్ ఏమైనా కొత్త బంకర్లు చూపించబోతున్నారా? వెళ్ళేదారి ఎంతవరకు వచ్చింది? ఎక్కడ ఉన్నారు? ఇక్కడే ఉన్నానండి. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళటానికి ఉండదు, అంటే ఈ లిమిటెడ్ ఏరియా. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి మించి కూడా డ్రైవ్ చేయలేను. సో మనం ఇంకా నెక్స్ట్ డేనే మళ్ళీ ఇంకా రేపు వెళ్ళడానికి కుదురుతుంది. ఈ రోజుకి ఇంకా ఇంతటితో ఇంకా ఆపేయడం జరుగుతుంది. రైట్. అంటే మొత్తంగా మీరు అక్కడ ప్రశాంత్ గారు అంటే ఆ ప్రదేశానికి వెళ్ళి చూడటం జరిగింది కదా, మీ యొక్క అభిప్రాయం అంటే మీ యొక్క ఫీలింగ్స్ ఎలా ఉన్నాయంటారు? అక్కడ భయానక వాతావరణ పరిస్థితుల్లాగా అనిపించిందా? తప్పకుండా కదండి. ఇప్పుడు బాంబు పడటం అనేది ఇదేదో ఇంట్లో ఏదో పక్కన టపాసులు పేల్చుకున్నట్టు కాదు కదండి అసలు. ఎవరు ఎక్స్పెక్ట్ అంటే వాళ్ళు పొద్దున్నే లెగిసే పాటికి బాంబు ఇంట్లో ఉంది. ఓకే, చూడండి మానసిక పరిస్థితి ఎలా ఉంటది అనేది ఆలోచించండి ఒకసారి. అంటే బాంబు ఎక్కడో పేలిందంట అంటేనే మనకి అంత భయం పడతాం. మన ఇంట్లో బాంబు పడిందని కానీ ఇంకా అక్కడ ఉన్నటువంటి మానసిక పరిస్థితి, వాళ్ళ యొక్క సంఘర్షణ, వాళ్ళు అంటే భయభ్రాంతులు అయిపోయినటువంటి విధానం గానీ. బట్ దే ఆర్ సమ్ పీపుల్, అంటే యూదులు చాలా గొప్ప ఒక విషయంలో చాలా వాళ్ళని అప్రిషియేట్ చేయాలండి. లెట్ ఇట్ బి. ఆ నిమిషానికి అట్లా బాధపడ్డాకొని దాన్ని వాట్ నెక్స్ట్ అని ఇమీడియట్ గా దాన్ని నుంచి బయటకు వచ్చి వాళ్ళు ఇమీడియట్ గా దాంట్లో నుంచి బయటకు వస్తారు అన్నమాట. పని చేయడం జరుగుతుంది. రైట్ అండి, లైన్ లో ఉండండి. ఎస్ రమేష్ బాబు గారు చెప్పండి. ఇప్పుడు యుద్ధం గల్ఫ్ దేశాలు మరియు ఇతర ప్రాచ్య మధ్య దేశాలు ఉన్నాయి కదా, వాటి మీద రాజకీయంగా కానీ లేదా ఆర్థికంగా కానీ ఎటువంటి ప్రభావం చూపించే అవకాశం ఉందంటారు? సీరియల్ జర్నలిస్ట్గా మీరు ఏమంటారు? ఇది ఈ యుద్ధం ఎక్కడ యుద్ధం జరిగినా కూడా ప్రపంచం మొత్తం మీద ప్రభావం ఉంటుందండి, దాంట్లో ఏం డౌట్ లేదు. ఓకే. ఇప్పుడు ఇజ్రాయెల్ పాలస్తీనా అనేది ఒక బేస్ పాయింట్ అనుకుంటే, ఓకే, పాలస్తీనాకు ఇండైరెక్ట్గా లేదా డైరెక్ట్గా మద్దతు ఇస్తున్న ఇరాన్ కావచ్చు, ఇంకా ఎక్కడో దూరాన ఉన్న మన శత్రువు అయిన పాకిస్తాన్ కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా బ్యాక్ రోల్ పోషిస్తూ ఉంటాయి. ఓకే. దీంట్లో రష్యా, చైనా ఈ యుద్ధాన్ని ఆపడం కోసం లేదా జరగకుండా ఉండడం కోసం ప్రయత్నం చేస్తున్నాయి. ఇజ్రాయెల్ని బాంబులు వేయకుండా ఉండడానికి, అంటే అటాక్ చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తూ కొంచెం శాంతించండి అని చెప్తూ యుఎన్లో చర్చించడం కోసం వాళ్ళు ప్రణాళిక చేశారు, జరిగింది. కానీ ఇజ్రాయెల్ అందుకు ఒప్పుకోలే. ఇజ్రాయెల్ ఒక రకంగా తెగించిందని చెప్పుకోవాలి. అక్టోబర్ 2023 అక్టోబర్ 7th ఘటన తర్వాత అప్పుడు ఇజ్రాయెల్ ఒక మాట అన్నది,
ఇలాంటి ఘటన ఎప్పుడు జరగలేదు. ఓకే, అప్పుడు ప్రపంచ మీడియా కూడా Right. ఇజ్రాయెల్ని దోషిగా చూపింది. అసలు మీరు ఏం చేస్తున్నారు, అసలు మీ పని అయిపోయింది అని అన్నారు అనమాట. దాన్ని ఛాలెంజ్గా తీసుకున్నది. Right. దాని మీద అటాకింగ్ మోడ్ లోపల ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఈ టెర్రరిజం అంతం చేయాల్సిందే అనే మోడ్ లోపల పనిచేస్తుంది, జస్ట్ లైక్ ఇండియా. రైట్ అండి రమేష్ బాబు గారు, థ్యాంక్స్ ఫర్ ది పార్టిసిపేషన్ అండి. అదేవిధంగా మరి ఇప్పుడు మనకి గెస్ట్లుగా ఉండి ప్రత్యక్ష ప్రసారానికి మనకు సహకరించిన ప్రశాంత్ గారు కూడా రేపటి రోజు కార్యక్రమాన్ని కూడా మనకి ప్రత్యక్ష ప్రసారంలో చూపించేందుకు ప్రయత్నాలు చేస్తాము అనడం కూడా మరి మేమంతా అభిలషణీయంగా సంతోషిస్తున్నాం. ఎందుకంటే ఆ యుద్ధ భూమికి వెళ్ళడం, అక్కడ జరుగుతున్న ఘటన ఏదైతే ఉందో, అక్కడ వినిపిస్తున్న లేకపోతే అక్కడ కనిపిస్తున్న పరిస్థితులను కూడా చూపించడం అన్నది మామూలుగా విషయం కాదు, సాధారణమైన విషయం కాదు ఇది కూడా. సో వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రేపటి రోజు కూడా మరి ప్రశాంత్ గారు మనకి హామీ ఇచ్చారు, ఆ ప్రదేశాలకు వెళ్ళి ప్రైమ్ 9 న్యూస్ ప్రేక్షకులకు చూపించే ప్రయత్నం చేస్తామని వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే డాక్టర్ డేవిడ్ బ్రాన్హామ్ వీరు గుడ్ విల్ అంబాసిడర్ ఆఫ్ ఇజ్రాయెల్ టూరిజం వారికి కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రేపటి రోజు కూడా మరి వారు తమ యొక్క అభిప్రాయాలను పంచుకునేందుకు మరి మన షోకు కూడా వస్తామని తెలియజేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కీప్ వాచింగ్ ప్రైమ్ 9 న్యూస్.